భారత కొట్టిన దెబ్బతో బెత్తరపోయినటువంటి పాకిస్తాన్ ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ మీదుగా వెళ్ళేటటువంటి విమానాలు గత కొన్ని రోజుల నుంచి ఆపివేశారు, తగ్గించేశారు. వాస్తవంగా భారత్ మీదన పాకిస్తాన్ ఆంక్షలు పెడితే, పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళడానికి భారతదేశంతో పాటుగా భారతదేశానికి ఆటోమేటిక్గా రిస్ట్రిక్ట్ చేశారు. కానీ ప్రపంచ దేశాలు, ఇతర దేశాల వాళ్ళు కూడా అట్టించి తగ్గించేసరి. ఇది నిన్నే మాట్లాడుకున్నాం. 20 విమానాలకు మించి వెళ్ళట్లేదు, దాదాపు 500 సర్వీసులు రోజు తిరిగేటటువంటి. అదంతా ఒక ఎత్తు అయితే, భారతదేశం మిగతా వాళ్ళకి సమాచారం ఇచ్చిందో లేదా కామన్గా ఆగిపోయిందో తెలియదు. కానీ పాకిస్తాన్ గగలతలం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది కరెక్ట్గా మనం అటాక్ చేసేటప్పుడు. అంటే భారతదేశం సమాచారం ఇచ్చి ఉండాలి. చూడండి, విమానాలన్నీ ఎటు ప్యాటర్న్లోకి వెళ్ళిపోయినాయి. టోటల్గా పాకిస్తాన్ గగనతలం ఖాళీ అయిపోయింది. అదే మామూలుగా అయితే కనుక, అంటే అంత జాగ్రత్తగా టాక్టికల్గా ట్యాకిల్ చేసింది భారత్. ముందే అటాక్ ఏ టైంలో చేస్తామో చెప్తే అది పాకిస్తాన్ సమాచారం వంతు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. భారతదేశంలో ఏం చేశారు, ముందుగా ఇవాళ మాక్ డ్రిల్స్ అన్నారు. అందరూ మాక్ డ్రిల్స్ వైపు చూస్తున్న టైంలో ఇవాళ పాకిస్తాన్ కూడా ఇవాళ మాక్ డ్రిల్స్ అయ్యాక యుద్ధం చేస్తారనుకుని ప్రిపేర్డ్గా ఉంది. ఈలోపు సర్ప్రైజ్ ఎలిమెంట్ అని కొట్టి అవతల పడేశారు. ఇది ఇతర దేశాలకు కూడా చెప్పినట్టున్నారు. అందుకనినే పాకిస్తాన్ గగనతలం నుంచి ఒక్క విమానం కూడా లేదు ఆ టైంలో. ఎందుకంటే ఆ మిస్సైల్ వెళ్ళే టైంలో అక్కడ ఫ్లైట్స్ తిరుగుతుంటే అవి కూడా పేలిపోతాయి. అప్పుడు మనల్ని కూడా ఏలెత్తి చూపెడుతుంది ప్రపంచం. అలా అందులో రాత్రిపూట్ల ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ నైట్ పూట్లనే తిరుగుతాయి. అలాంటిది నైట్ పూట్ల ఒక్క ఫ్లైట్ కూడా అక్కడ ఫ్లై చెయ్యలేదు అంటే భారతదేశం చాలా టాక్టికల్గా వ్యవహరించింది. మిగతా దేశాలతో ర్యాపో మెయింటైన్ చేస్తూ ఆ టైంకి అక్కడ పాకిస్తాన్ వైపు వెళ్ళొద్దు అని చెప్తారు. మేము బాంబులు వేస్తున్నాం, మిస్సైల్ వేస్తున్నాం, ఇట్లాగేం చెప్పరు. సో కరెక్ట్గా ఒక గంట ముందు మీరు ఆ ప్రదేశం మీద నుంచి మీ వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పారు అని ఒకవైపు, లేదు మొన్ననే అట్టించి ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ అని చెప్పడంతోనే మిగతా సర్వీసులన్నీ డైవర్ట్ అయిపోయినాయి అన్నటువంటిది మరొక వైపు పడుతుంది. ఏది నిజం అన్నటువంటిది మనకు తెలియదు. కానీ మొత్తం గగనతలం ఖాళీగా ఉండటం అన్నటువంటిది స్పష్టంగా కనిపించింది.